శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము లెక్క ప్రకారం ఉండాలి. తమిళనాడులో చదువుకున్నవారు చదువురాని వారు కూడా లెక్క ప్రకారం ఉండాలి. కణక్కా ఇరుక్కణం అనే మాటను ఎక్కువగా వాడుతుంటారు. నా ఎదురుగా ఉన్న అకౌంటెంట్ జనరల్ కార్యాలయపు ఉద్యోగులను చూసినప్పుడు వాళ్ళు లెక్కలు చూడటం లేదా ప్రశ్న నాకు ఆ మాట గుర్తుకు వచ్చింది. మనం చాలా మటుకు డబ్బు విషయంలో లెక్క ప్రకారమే ఉంటాము. మనకు దీన్ని ఎవరూ నేర్పనక్కర్లేదు. ఒక వస్తువు ధర కన్నా ఒక్క పైసా అయినా ఎక్కువగా ఇస్తామా ప్రశ్న. అస్సలు ఇవ్వము. మనం ధనం విషయంలో చాలా లెక్కగా ఉంటామనేది నిజం. డబ్బు చెల్లించి చాలా వస్తువులనే కొంటాము. కానీ మనం డబ్బు కట్టి వస్తువులను కొనుక్కునే వేళ మనం ఎన్ని వస్తువులను కొనుక్కుంటున్నామనేది లెక్క చూసుకోవడానికి ఇష్టపడము. మనం ప్రశాంతంగా బతకాలంటే చాలా కొద్ది వస్తువులు చాలు. మనం కొద్ది వస్తువులకు సరిపోను ధనం సంపాదించాలనుకుంటే పిచ్చి ఎత్తినట్టు పరిగెత్తాల్సిన పనేమీ లేదు. దేశాన్ని ఖండాన్ని విడిచిపెట్టవలసిన పని లేదు. మన ఆచారాలను పరిత్యజించిన అవసరము లేదు. ఎక్కువ ధనం ఆర్జించే అవసరము లేదు. ఆధ్యాత్మిక శోధనలో, భగవంతుని కూర్చిన ధ్యానంలో, ఇతరులకు సహాయం చేయటంలో గడపవలసిన కాలం అనవసర ధనార్జన కోసం లెక్కాపత్రం లేకుండా వ్యర్థమవుతున్నది. కాలం రెండు విధాలుగా వృధా అవుతున్నది. మొదటగా ధన సంపాదనలో, రెండవది అనవసర విషయాలను అన్వేషించడంలో. ఫలితంగా మనం మన ఆత్మశాంతిని నాశనం చేసుకుంటున్నాము. తీరని కోరికల వల్ల కలిగిన నిరాశతో మనం దుఃఖపడుతూ ఉంటాము. లెక్క ప్రకారం ఉండడం అంటే మనకు అక్కర్లేని వస్తువులను ధరలు బాగా బేరమాడి ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటం కాదు. ఈ వస్తువు నేను బ్రతికి ఉండడానికి అవసరమా ప్రశ్న అని ఆలోచించిన తర్వాత ఖర్చు చేయడమే నిజమైన లెక్కగా ఉండటం. డబ్బు విషయంలోనే కాదు, మాట్లాడటంలో కూడా ఒక్క మాట కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. మాటలను కూడా లెక్క ప్రకారమే వాడుకోవాలి. ఆ విధంగా మనకెంతో సమయం మిగులుతుంది. మన మాటలను వింటున్న వారికి కూడా మిగులుతుంది. ఊరికే వాగటం కాకుండా తక్కువగా మాట్లాడటం అలవడితే నైశిత్యం పెరుగుతుంది. వాక్కులో ఆకర్షణ వస్తుంది. శక్తి కూడా వృధా కాకుండా చాలా మటుకు గొడవలు, కలహాలు రాకుండా ఉంటాయి. ఒలకబోసినది వెనక్కి తీసుకోగలమా ప్రశ్న. కొట్టివిడాం వారివిడ ముడియమా ప్రశ్న అని సామాన్య లోకులు కూడా అడుగుతుంటారు. తిరువళ్ళువారు కూడా దేనిని రక్షించుకున్నా లేకపోయినా ఎవరైనా సరే నాలుకను పదిలపరుచుకోవాలి అని అంటారు. యాకావా రాయణం నాకాక్క కావాక్కాల్. కానీ లోకమంతా కూడా ఇప్పుడు మాట్లాడుకునే యుగం. వార్తాపత్రికలన్నీ అతగాడి ఉపన్యాసాలు, ఇతగాడి ప్రసంగాలతో నిండిపోతున్నాయి. వాస్తవానికి జరుగుతున్నదంతా కార్యరూపం దాలుస్తుంది ఎంత అని చూస్తే అది సున్నా. నిజానికి అక్కడ ఏమీ జరగడం లేదు అనే మాటను దాచడానికే వాళ్ళు నిరర్థక శబ్ద పుష్టిగల ఉపన్యాసాలను ఇస్తూ ఉంటారు. ఏదో సాధించామన్న అపోహను కలిగిస్తూ ఉంటారు. ధనం సంపాదించటం, వాగటం ఇంతే మనం చేసేది. మనం ఏమేమి చేస్తామో అంతా కూడా లెక్క ప్రకారం జరగాలి. ఒక వస్తువు నచ్చింది కదా అని అది పొందటానికి అనవసరమైన పనులు, దుష్ట పనులతో తగులుకోరాదు. తన ఆత్మహితానికి, లోకశ్రేయస్సుకు పనికిరాని ఏ పనిని ఎవరూ కల్పించుకోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆలోచనల్లో కూడా లెక్క ఉండాలి. ఒక్క క్షణంలో మనస్సు కోటాను కోట్ల ఆలోచనలను చేస్తుంది. అసలు ఆలోచనలకు లెక్క అనేదే ఉండదు. అది అట్లా ఎదురు లేకుండా పోతూ ఉండిపోకూడదు. ఏదో ఒక ప్రయత్నంతో నెమ్మదిగా
ఈ ఆలోచనల ప్రవాహాన్ని అడ్డగించాలి. ఒకే వస్తువు గురించి ఆలోచించటం, ఆలోచనతో ఆగిపోక మనమే ఆ వస్తువుగా మారటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. అయినప్పటికీ ఇప్పటి నుంచి మనం మంచి విషయాల గురించి మాత్రమే సాధ్యమైనంత వరకు ఆలోచించాలి. మనస్సు చెదిరిపోయిన కొద్దీ అంతకంతకు దాని శక్తి క్షీణిస్తుంది. ఆలోచనలను అదుపు చేసి మనస్సును మంచి విషయాల వైపు మళ్ళిస్తే అది సమర్థవంతంగా పనిచేసి ఉన్నత ఫలితాలను ఉత్పన్నం చేస్తుంది. మనస్సును అనవసర విషయాల వెనుక పరిగెత్తనిచ్చే బదులు మనం లెక్క ప్రకారం ఉంటూ ఎంపిక చేసుకున్న కొన్ని విషయాలను ఆలోచించాలి. మనకు డబ్బు విషయాలు ముఖ్యం కనుక నేను దానితో మొదలుపెట్టాను, దానినే అన్ని విషయాలకు వర్తింపచేశాను. మాటలు, పనులు, ఆలోచనలు అన్నిటా మనం లెక్కగా ఉండాలి. ప్రపంచంలో జనులంతా వ్యావహారిక జీవనంలో మాకు డబ్బు అక్కర్లేదు అని అనగలగటం అసంభవం. తిరువళ్ళువరే అన్నాడు, ధనం లేనివాడికి లోకంలో జీవనం గడవనట్టే ధర్మం లేనివాడికి పరలోకం అనేదే ఉండదు. పొరుల్లారక్క ఇవ్వగలం ఇల్లై. అయినప్పటికీ అసలు అవసరం లేకుండా డబ్బును సంపాదించడం, ఉత్తగా ధనాన్ని వృధా చేయడం, లేదా దయ్యం పట్టినట్లు మూటలకు మూటలు డబ్బును విత్తకోశాలలో అనగా బ్యాంకుల్లో దాచి ఉంచడం, ఇవన్నీ తప్పే. తృప్తితో ధనాన్ని సంపాదిస్తూ జాగరూకతతో ఖర్చు చేయాలి. వ్యక్తిగత ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. వీలైన ధనాన్ని దాన ధర్మాలకు వాడాలి. ఖర్చులన్నింటిలోకి దానం చేసినది నిజమైన ఆదాయం. దీనితో మనం పుణ్యాన్ని సంపాదించుకుంటాము. తన కోసం తాను ఖర్చు చేసుకున్న దానితో పొందులేని ఆధ్యాత్మికోన్నతిని దాన ధర్మాదుల నుంచి సంపాదించగలం. మన వ్యక్తిగత విషయాల్లో లెక్కగా ఉన్నట్టయితే పేదవారు కూడా ఎంతో కొంత దానం చేయగలరు. వారు ఈ విధంగా ఇచ్చిన కొన్ని డబ్బులు కూడా భగవంతుడు కోటాను కోట్లుగా భావించి వారిని ఆశీర్వదిస్తాడు. తాము నిరుపేదవారైనప్పటికీ తమకు చేతనైనంతగా మంచి పనుల్లో సహాయం చేసిన వారు ఎందరో మనుషులు ఉన్నారు. ఈ కాలంలో కూడా అట్టి వ్యక్తులు ఉంటారు. ప్రతి ధనవంతుడు తాను ఇంకా ఎక్కువ ధనవంతుడు వలె ఉండాలి అని కోరుకుంటాడు. ఆడంబరాలకు, విలాసాలకు లక్ష్యం లేకుండా, జాగ్రత్త లేకుండా ఖర్చు పెట్టేసి అతడు అప్పుల పాలవుతాడు. ఇది హాస్యంగా, వింతగా అనిపించవచ్చు, కానీ అదే నిజంగా ఉన్న వస్తుస్థితి. ఎందరో పేదవారు ఏ అప్పులు లేకుండా ఉన్నారు, కానీ ధనవంతులలో అప్పులు లేని వారు చాలా అరుదుగా ఉంటారు. తన బూటకు ప్రతిష్టను గొప్పగా భావించటం మానేస్తే డబ్బు కలవాడికి అంత వ్యయం, అప్పులు ఉండబోవు. ఎంతో మంది బాధలు పడుతుంటే నేను ఈ విధంగా డాంబిక జీవనాన్ని బ్రతకడం సరైనదేనా ప్రశ్న అని ప్రతి ఒక్కరూ తనను తాను ప్రశ్న వేసుకుని ధర్మంగా, న్యాయంగా వ్యయం చేసినట్లయితే ఎంతో దానం, పరోపకారం చేయడానికి వీలు కలుగుతుంది. ప్రపంచంలో ఎవరూ తిండి బట్ట లేకుండా ఉండటం అనేది లేకుండా పోతుంది. ఆడంబరమైన జీవితం ద్వారా ఎన్నటికీ పొందలేని భగవద్ అనుగ్రహాన్ని ఇట్టి పరోపకారం వల్ల పొందవచ్చు. ఈ వస్తువు మనకు అవసరమా ప్రశ్న. ఇది లేకపోతే మనం చచ్చిపోతామా ప్రశ్న. ఈ వస్తువులేవి లేకుండా మనం తాతతండ్రులు సంతోషంగా బ్రతకలేదా ప్రశ్న అని పేదవారే కాదు, ధనవంతులు కూడా ఈ తరహాగా ఆలోచించవలసి ఉంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఖర్చు పెట్టడమే లెక్క ప్రకారం ఉండటం. ఇట్లా చేస్తే దానం చేసే వేళ ఎవడూ లెక్క చూసుకోనక్కర్లేదు. నదీ తలాన్ని తవ్విన కొద్దీ ఎక్కువ నీరు ఊరినట్టు మనం ఎంత ఇస్తూ ఉంటే అంతగా మహాలక్ష్మి దయ పెరుగుతుంది. మన దేశంలో నీటిని సైతం ఎక్కువగా వాడకూడదు అనేవారు. ఇట్లా ఎందుకు అనేవారు అంటే, ఒక వస్తు విషయంలో పొదుపుగా వాడటం అనే పద్ధతి లేదంటే అదే పద్ధతి ఇతర విషయాల్లో కూడా ప్రభావాన్ని చూపుతుంది. పొదుపుగా ఉండడం అంటే పిసినారిగా ఉండటం అని కాదు అర్థం. వ్యక్తిగత విషయాల్లో పటాటోపం లేకుండా ఉండటం కూడా లెక్కగా, పొదుపుగా ఉండటమే. ఇట్లా ఉంటే పిసినారిగా ఉండిపోకుండా దానం చేయడానికి వీలు పడుతుంది. దీనితో పాటు మాటల్లో కూడా లెక్కగా ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యంగా భావిస్తారు. ఏదైనా అంటువ్యాధి వేగంగా ప్రబలిపోతుంటే మనం దాన్ని ప్రాముఖ్యమిచ్చి చికిత్స చేసుకోమా ప్రశ్న. ఈ రోజుల్లో మాట్లాడటం అనే జబ్బు ఉగ్రంగా వ్యాపిస్తోంది. మన నీతి సాహిత్యంలో మౌనంగా ఉంటే కలహాలు వ్యాపించవు, మౌనేన కలహే నాస్తి అంటూ ఉంటారు.
తక్కువ మాటలు ఉంటే తక్కువ పోట్లాటలు జరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా మాటలు వెండి మౌనం బంగారు అనే సూక్తి ఉన్నది. స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో ముఖ్యమైనది అని నొక్కి చెప్పబడింది. మౌనం అనేది జ్ఞానానికి సరిహద్దు అని అంటారు. మనం ఆ సరిహద్దు దాకా వెళ్ళి సంపూర్ణ మౌనంలో నిలిచి ఉండలేకపోయినా మాట్లాడటం బాగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. వార్తాపత్రికల్లో ఇచ్చే పుంఖాలు సమాచారంలోని మాటలన్నీ వివాదాలకు, తలలు పగలగొట్టుకోవడానికి దారితీస్తాయి. వీటి వల్ల ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తున్నదా? ప్రశ్న. అది సరిపోనట్టే మనం కూడా నోరు ఎండిపోయేదాకా వాటిని విమర్శించుకుంటాము. అదంతా దేనికైనా పనికి వస్తుందా? ప్రశ్న. మన శక్తిని ఇట్లా వృధా చేసుకోవచ్చా అని మనం ఆలోచించుకోవాలి. నాలుకను స్వాధీనంలో ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎంత అవసరం అంతే మాట్లాడాలి. ఇతరులను బాధ పెట్టని మాటలను మాత్రమే మాట్లాడాలి. మనల్ని ఉన్నతికి తీసుకుపోగలిగే వాటినే మాట్లాడాలి. తలపులను అదుపు చేయటం చాలా కష్టం. దాన్ని వెంటనే సాధిస్తారా అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమి ఆలోచిస్తే దాన్ని ఎడతెగకుండా వాగటం అనే వ్యాధి నయం చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు లెక్కగా ఉండాలని నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. ఇట్లా అనటంలో నేను కూడా లెక్కగానే ఉండాలి, లేదంటే మాటలు కొనసాగుతాయి, అనవసరపు వాదనలు తలెత్తుతాయి. ఇంతేకాకుండా అడ్డు అదుపు లేకుండా మాట్లాడినందువల్ల చెప్పదలుచుకున్న మాట అర్థం కాక మాట విలువ పోగొట్టుకుంటుంది. నెమ్మదిగా అంచెలంచెలుగా మాటలు, చేతలు, తలుపులలో పొదుపు చోటు చేసుకోవాలి. చివరలో మనస్సు మీద, వాక్కు మీద, ఇంద్రియాల మీద నియంత్రణ రావాలి. మనస్సు తలుస్తుంది, నాలుక పలుకుతుంది, శరీరం చేస్తుంది. ఇదంతా అదుపులోనికి వస్తే అది ఆత్మశ్రేయస్సుకు సహాయకారి అవుతుంది. దీనితో పాటు నేను మొట్టమొదట ధన వ్యయం చేయడం గురించి చెప్పి ఉన్నాను. అదుపు చేయటం అంటే ఒక యోగం. యోగం అంటే అటు ఇటు చెదిరిపోకుండా నియంత్రణలో ఉంచటం. దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడని నిష్కర్ష చేయవచ్చు. ఆయన సాంఖ్యమును, యోగాన్ని సమానమని అన్నాడు. సాంఖ్యతత్వశాస్త్రానికి పండితులు ఇచ్చిన వివిధ వివరణలను పక్కకు పెడదాం. దాని సూటి అర్థం మీద మనం దృష్టిని పెట్టినట్లయితే సంఖ్య నుండి సాంఖ్యం వచ్చింది. సంఖ్య అంటే లెక్క. మనం జనసంఖ్య గురించి మాట్లాడుతాం కదా. మనం ప్రతి దాని లెక్కను చూసుకుంటే అది మనల్ని అనిశ్చిత స్థితి నుండి నిశ్చలమైన స్థితికి చేరుస్తుంది. అట్టి సమస్థితి పరిణితి చెందితే అదే యోగం. నేను ఎంతో లౌకికమైన విషయమైన ధనం గురించి ప్రారంభించి దాన్ని లెక్క ప్రకారం వాడాలని చెప్పాను. అది మనల్ని ఎంతో ఉన్నతమైన తత్వానికి తీసుకొని వెళ్ళింది కదా. తిరుమూల స్వామి కూడా తిరుమందిరం అనగా తిరుమంత్రంలో అట్లాగే చెబుతాడు. నిజంగా తెలుసుకోవటం అంటే భగవంతుని తెలుసుకోవడమే అనే మాటను చెప్పటానికి ఎవరైతే లెక్కగా ఉండడం అర్థం చేసుకున్నారో వారే చదువుకున్నారు అని అంటాడు. కణక్కరిందార్ కల్వి కర్రందారే. ఇది అవసరము, ఇది అనవసరము, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నిజం, ఇది అబద్ధం. లెక్కలు వేసి వదిలేయాల్సిన వాటిని వదిలేసి గ్రహించవలసిన దాన్ని తీసుకోకపోతే మనం ఈశ్వర తత్వాన్ని తెలుసుకోలేము. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.